నమస్తే అండి. వెల్కమ్ టు సునీత టైలరింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నది ఏంటిది అనుకుంటున్నారా? ఏం లేదండి, అమ్మమ్మలకు నానమ్మలకు అప్పట్లో ఉండే మినీ పర్సు. మీరు కూడా అమ్మమ్మలకు మీ నానమ్మలకు ఇలా కుట్టి వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వండి. ఇలా వాళ్ళు మనీ పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళకు అవసరమైన చిన్న చిన్న మెటీరియల్ కూడా పెట్టుకుంటారు. వాళ్ళు సంతోషపడతారు. అప్పట్లో మా నాన్నమ్మ దగ్గర ఇది ఉండేది. దీన్ని బొడ్ల సంచి అని కూడా అంటారు. దీనికి కావాల్సిన క్లాత్ పొడవు 20 ఇంచులు, వెడల్పు 7 ఇంచులు. అలా నేను 2 క్లాతులను తీసుకున్నాను. దాన్ని 2 భాగాలుగా చేసి మళ్ళీ దాన్ని 4 భాగాలుగా చేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 4 భాగాలుగా చేసి మధ్యలోకి కట్ చేశాను. 2 భాగాలుగా చేసి మధ్యలోకి కట్ చేశాను. 4 పీసులు వచ్చాయి. అందులో ఒక పీసును పక్కకు పెట్టుకోండి. మిగతా 3 పీసులకు ఇలా చివర్లు పావించు మలిచి కుట్టేయండి. ముందు ఉంటే ఒక వరుస సరిపోతుంది. ముందు లేకపోతే 2 వరుసల పావించు 2 వరుసలు మలిచి కుట్టండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా కుట్టేయండి. ఇలా ఇప్పుడు పక్కకు పెట్టిన 4వ క్లాత్ని తీసుకొని దాన్ని హాఫ్ ఇంచు డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోండి. ఇది చిన్న ప్యాకెట్ లాగా కుట్టేయండి. మన షర్టుకు ప్యాకెట్ ఎలా మీద కుడతామో అలా 3 చివర్ల మలుచుకుంటూ కుట్టేయండి. మా నానమ్మ దగ్గర ఇది ఉండేదండి. దీనిలోనే ఆమె డబ్బులు పెట్టుకునేది, చిల్లర డబ్బులు పెట్టుకునేది. ఇంకా ఆమెకు ఏదైనా కాగితాలు ఇంకా అవసరమైనవి కూడా ఆమె దగ్గర ఆ పర్సులో పెట్టుకొని ఆమె దగ్గర ఉండేది. అప్పట్లో అందరి దగ్గర ఉండేదండి, కంపల్సరీ ఈ పర్స్ అనేది ఉండేది. ఇప్పుడు దాదాపు ఎవరు వాడలేదు. కానీ మీ అమ్మమ్మలకు నానమ్మలకు కుట్టియండి, వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు ఈ ప్యాకెట్ లెక్క కుట్టిన క్లాత్ను ఒక క్లాత్ మూడులో ఒక క్లాత్ని తీసుకొని దాని వీడియోలో చూపిస్తున్నట్టు 3 వైపులా ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి. ఒకవైపు వదిలేయండి. పైన వైపున వదిలేసి సైడ్లకు కింది భాగాన మాత్రం కుట్టేసుకురండి. ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను 20 సంవత్సరాల నుండి ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేస్తున్నాను. కాకపోతే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు కూడా అందరూ పెడుతూ ఉంటే నాకు కూడా స్టార్ట్ చేయాలనిపించింది. నాకు వచ్చిన విద్యను కూడా 10 మందికి నేర్పియాలని అనుకుంటున్నాను. ఇలా ఫ్రీగా యూట్యూబ్ ద్వారా నేర్పియాలనుకుంటున్నాను. అలాగే టైలరింగ్ క్లాసులు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ కొత్త కదా, కొంచెం ఏమేమి వీడియోలు పెట్టాలో కొంచెం టెన్షన్ అవుతుంది. ఏమేమి వీడియోలు పెట్టాలి, ఎలా పెట్టాలి అని టెక్ ఛానల్స్ ఇంకా మిగతా వారి ఛానల్స్ చూస్తున్నాను. డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద కాకుండా ఫస్ట్ పేపర్ మీద క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి పేపర్ మీద అయితేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. పేపర్ ఎంత వేస్ట్ అయినా ఏమనిపించదు, కానీ క్లాత్ వేస్ట్ అయితే మాత్రం కొనుక్కొచ్చుకోలేము కదా. అందుకే ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో పేపర్తోనే కట్ చేసి మిషన్ నేర్చుకుంటారు కదా. నేను కూడా అదేవిధంగా పేపర్తోనే స్టార్ట్ చేసి టైలరింగ్ నేర్చుకున్నాను. నేను ఎలా నేర్చుకున్నానో మీకు కూడా అలాగే నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు 4 క్లాతులను ఒకదాని మీద ఒకటి వేసి వీడియోలో చూపించినట్టుగా కుట్టేయండి. దాన్ని
ఇలా రివర్స్ చేసేయండి. ఇది ఒక సంచిలాగా, ఒక పర్స్ లాగా వస్తుంది, సెల్ పౌచ్ లాగా వస్తుంది. ఆ చిన్న మినీ ప్యాకెట్ లాగా వస్తుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఇది కుట్టి మీ నానమ్మలకు, మీ అమ్మమ్మలకు గిఫ్ట్గా ఇవ్వండి. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. నేను క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను పేపర్ మీద, డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా పేపర్ మీద చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం భయం అనేది పోతుంది. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.